హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు వేశారు. హైడ్రా వ్యవహారం కక్ష సాధింపు చర్యలా కనిపిస్తుందని ఆయన అన్నారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదని, సల్కం చెరువులో ఆక్రమణలు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అందరికీ ఒకే న్యాయమైతే ఓవైసీ కాలేజీని కూడా కూల్చాలన్నారు. భక్తులు బాగుపడాలంటే, మీరు అనుకున్నటువంటి పనులు కావాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలంటే సింపుల్ గా ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడాలి, మన రాజ్యం రావాలి. దానికోసం మనం పనిచేయాలి. ఇలా మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఇలా మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు ఇంత సంకల్పం తీసుకొని జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, దాంతోపాటు మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ కూడా వీళ్ళు కలిసి జనసేనలు అందరూ కూడా మన రామచంద్ర గారి నేతృత్వంలో ఇంత కష్టపడి పనిచేస్తున్నారంటే, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పారు. మీ అందరిని జెడ్పీటీసీ వేయాలి, మీ అందరిని ఎంపీపీ వేయాలి, ఎంపీటీసీ వేయాలి, సర్పంచ్ వేయాలి, ఉప సర్పంచ్ వేయాలి, వార్డు మెంబర్ వేయాలి, కార్పొరేటర్లు వేయాలి, కౌన్సిలర్లు వేయాలి. నెక్స్ట్ తర్వాత మీ అందరినీ ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ మెంబర్షిప్